పక్షుల గ్రామంలో గత వారం రోజుల నుండి ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆకాశం ఎప్పుడూ నల్లటి మబ్బులతో కమ్ముకునుంటుంది. ఎడతెరపి లేని వర్షం వల్ల పక్షులెవరూ పనులకు వెళ్ళలేకపోతున్నారు. పిల్లలకు కాలేజీలు, స్కూళ్లకు సెలవులిచ్చేశారు. రోజంతా ఇళ్లల్లోనే ఉండి బోర్ కొట్టడంతో ఒకరోజు మధ్యాహ్నం బుజ్జిపిచ్చుక, వన్ను చిలుక ఇద్దరూ తమ గొడుగులు పట్టుకుని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకొచ్చి మాట్లాడుకుంటున్నారు. బన్ను చిలుక గొడుగు ముడుచుకుని అరుగు మీద కూర్చుంటూ, అబ్బా వచ్చే ఈ వానలేంటి? వారం రోజుల నుండి సూర్యుడు మొహం చూసి ఎన్నాళ్ళైందో కదా. ఇంట్లో కూర్చొని కూర్చొని నాకైతే కాళ్ళు చేతులు నొప్పులు పడుతున్నాయి. ఎటైనా వెళ్ళి ఆడుకుందామంటే గ్రౌండ్ అంతా బురదగా మారిపోయింది. బుజ్జి పిచ్చుక తన గొడుగును పక్కన పెడుతూ చలికి వణుకుతూ, అవును చెప్పనుక, కనీసం కాలేజ్ ఉంటే అక్కడికైనా వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకునే వాళ్ళం. ఈ సెలవులు కూడా మనకు శిక్షలాగా మారిపోయాయి. పైగా ఈ చలికాలం చూడు ఎంత దారుణంగా వేస్తుందో. ఈ చల్లటి వాతావరణంలో చప్పిడి కొట్టునాలంటే అస్సలు సహించడం లేదురా. నా మనసులో మాట చెప్పావే బొచ్చి. ఇంట్లో మా అమ్మ రోజు ఆ పప్పు ఆకుకూరలు వండి పెడుతోంది. అవి తిని తిని నా నాలుక చచ్చిపోయినట్లుంది. ఇలాంటి చల్లటి వర్షపు రోజుల్లో వేడి వేడిగా కారం కారంగా ఏదైనా నాన్ వెజ్ తింటే భలే ఉంటుంది కదా. ముఖ్యంగా చేపల పులుసు, ఆ పుల్లటి చింతపండు రసంలో మసాలాలు దట్టించి వండిన చేప ముక్క తింటుంటే అబ్బా, నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరుతున్నాయిరా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అరే పండుగ, నాకిప్పుడు చేపల పులుసు తినాలనిపిస్తోందిరా. ఆ వేడి వేడి అన్నంలో పులుసు కలుపుకొని తింటే ఈ చల్లంతా ఎగిరిపోతుంది. పద పద, మనం వెంటనే వెళ్ళి మా అమ్మను మీ అమ్మను అడుగుదాము. వాళ్ళిద్దరూ కలిస్తే మనకు క్షణాల్లో చేపల కూర వండేస్తారు. అలా ఇద్దరు పిల్లలు ఎంతో ఆశగా గొడుగులు పట్టుకుని తుని పిచ్చుక ఇంటికి పరిగెడతారు. అప్పటికే అక్కడ తుని పిచ్చుక చోటు చిలుక కలిసి టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక కంగారుగా ఇంట్లోకొస్తూ, అమ్మా, చోటు ఆంటీ, మీరు వెంటనే మా కోసం ఒక పని చేయాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి అలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏమైంది? ఆ చలిలో ఎందుకు బయట తిరుగుతున్నారు? జ్వరం వస్తే ఎవరు కష్టపడాలి? మాకు జ్వరం రాదులే కాని అమ్మా, మాకు ఒక కోరిక పుట్టింది. వాతావరణం వల్ల చల్లగా ఉంది కదా, మాకు వేడి వేడిగా కారం కారంగా చేపల పులుసు తినాలనుంది. మీరు వెంటనే వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి మాకు వండి పెట్టరా ప్లీజ్. చోటు చిలుక టీ కప్పు కింద పెట్టి కోపంగా, ఏంట్రా బన్ను, మీకు బుద్ధుందా? బయట కుండపోత వర్షం పడుతుంది. ఎక్కడికక్కడ బురద గుంతలు నీళ్లతో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో మేము చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుని రావాలా? ఆ బురదలో జారి పడితే మా కాళ్ళు చేతులు విరుగుతాయిరా. అవును బుజ్జి, చోటు ఆంటీ చెప్పేది నిజమే. ఈ వానలో బయటికి వెళ్లడమే కష్టం. ఇంకా చెరువులోకి దిగి చేపలు పట్టడం అంటే మా వల్ల కాదు తల్లి. ఆ వాన నీళ్ళలో తడిస్తే మాకు ఖచ్చితంగా జ్వరం వస్తుంది. మీకు పప్పు ఆలుగడ్డ ఫ్రై చేశాను, అవి ప్రశాంతంగా తిని పడుకోండి. ఈ రోజుకి చేపల కూరలేమి కూడా లేవు. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ అమ్మా, ఎప్పుడు ఆ పప్పులేనా? నా నాలుకకు రుచి లేకుండా పోయిందమ్మా. గొడుగేసుకుని వెళ్ళి వల వేస్తే వెంటనే చేపలు పడతాయి కదమ్మా. ప్లీజ్ మా కోసం అంత కూడా చేయలేరా? ఏయ్ బన్ను బుజ్జి, మేము చెప్పేది అర్థం చేసుకోండిరా. మాకు వండాలని లేక కాదు, కానీ ఈ కురుస్తున్న వర్షంలో చేపలు పట్టడం మా వల్ల కాదు. ఒకవేళ ఎవరైనా చేపలు పట్టి మా ఇంటి ముందుకొచ్చి అమ్మితే అప్పుడు నేను గంపెడు చేపలు కొని మీ ఇద్దరికి పొట్ట పగలేలా వండి పెడతాను. అంతేకాని మేం మాత్రం చెరువు దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదు. అవునవును, ఎవరైనా అమ్మడానికొస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం వెళ్ళి బుద్ధిగా ఆ పప్పన్నం తినండి. బుజ్జి పన్నులకు తమ తల్లుల మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది. ముఖాలు మార్చుకుని ఇద్దరు ఇంటి బయటకొస్తారు. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది. వన్ను చిలుక నిరాశగా, చూసావా బుజ్జి, మన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వానలో చేపలు అమ్మడానికి ఎవడొస్తాడురా మన ఊరికే? మనకి ఈ రోజు చేపల కూర రాసి పెట్టలేదు. పద వెళ్ళి ఆ పప్పే ఏదో ఏడుద్దాం. అరే పనుక, అంత తొందరగా నిరాశ పడుకో. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మొన్న చిన్నుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ చిచ్చు ఆంటీ ఏదో నాన్ వెజ్ తీసుకుని వచ్చిందని చెప్పాడు. వాడికి కాల్ చేసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఏ కూర వండారో కనుక్కుందాం. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి కూర ఉంటే అక్కడికి వెళ్ళి తోలిపోదాం. వావ్, సూపర్ ఐడియా. వెంటనే వాడికి కాల్ చెయ్యి.
బుజ్జి వెంటనే తన ఫోన్ తీసి చిన్ను కాకి కాల్ చేస్తుంది. చిన్ను కాకి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బుజ్జి, ఏంటి సంగతులు? ఈ వానలో ఎక్కడున్నావు? వానలో ఎక్కడుంటాంరా చినుక? ఇంటి దగ్గర పడుకొని పోడుకుంటోంది. ఇంటికి మీ ఇంట్లో లంచ్ కి ఏం కూర వండారా? చిన్ను కాకి నవ్వుతూ, అబ్బా, ఏమని చెప్పమంటావు బుజ్జి? మా అమ్మ ఉదయాన్నే కష్టపడి చెరువుకు వెళ్లి ఒక 2 పెద్ద నాటు చేపలు పట్టుకొచ్చింది. అద్భుతమైన మసాలాలు దట్టించి వేడి వేడి చేపల పులుసు వండింది. ఆ సువాసనకి నాకు ఇప్పుడే కడుపు నిండిపోయినట్లుంది. ఇంకా కాసేపట్లో తినడమే. బన్ను చిలుక ఫోన్ లాక్కుని గట్టిగా అరుస్తూ, ఏమిటే చేపల పులుసా? అరే చిన్న, మా ఇళ్లలో చేపలు లేక మేమిక్కడ ఏడుస్తుంటే నువ్వు చేపల పులుసు లాగిచ్చేస్తున్నావా? ఒరే, మీ అమ్మ చిచ్చు ఆంటీకి ఒక్కసారి ఫోన్ ఇవ్వరా ప్లీజ్ రా. ఓ, ఇస్తున్నానుండు. అంటూ చిచ్చు కాకి ఫోన్ ఇస్తూ, అమ్మో, బన్ను మాట్లాడతాడట, తీసుకో. చిచ్చు కాకి ఫోన్ తీసుకొని, హలో బనక, ఏంట్రా నాన్న ఫోన్ చేసావా? అంతా బాగున్నారా? ఈ చలిలో ఎక్కడికి బయటకు వెళ్ళకండ్రా. అంటే మేం బాగున్నాం గానే మా కడుపులు బాగాలేవా అంటే వాతావరణం చల్లగా ఉందని చేపల కూర వండమని మా అమ్మని తుని ఆంటీని అడిగితే వానలో మేం వెళ్ళము అని తిట్టారు. చిన్నుగాడు మీరు చేపల పులుసు వండారని చెప్పాడు. ఆ మాట వినగానే మాకింకా ఆకలి పెరిగిపోతుందా ఆంటీ. మేము మీ ఇంటికి భోజనానికి రావచ్చా? దయచేసి కాదనకండి ఆంటీ. చిచ్చు కాకి సంతోషంగా నవ్వుతూ, అయ్యయ్యో, దానికి అడగడం దేనికిరా పండగ? మీరంతా నా పిల్లల లాంటి వాళ్ళే కదా. పాపం వాళ్ళు వానలో వెళ్ళలేకపోయారా. నేను చాలా కూర వండాను. మీరు వెంటనే కొడుకులు వేసుకొని ఇక్కడికి వచ్చేయండి. అందరం కలిసి వేడి వేడిగా తింటాం. బుజ్జి పిచ్చుక ఫోన్ లో ఉత్సాహంగా, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మేమిప్పుడే బయలుదేరుతాము. మా కోసం అన్నం ఉంచండి. బుజ్జి పన్నులు గంతేసుకుంటూ చిచ్చుకాకి ఇంటికి చిచ్చుకాకి వాళ్ళ కోసం వేడి వేడి అన్నం, గుమగుమలాడే చేపల పులుసు వడ్డిస్తుంది. పిల్లలిద్దరూ కడుపు నిండా పొట్ట పగిలేలా ఎంతో ఆనందంగా తింటారు. అబ్బా, చిచ్చు ఆంటీ, మీ చేతి వంట అద్భుతం ఆంటీ. అసలు ఆ పులుసులో ముక్కంత మెత్తగా ఉడికిందో. నేను జీవితంలో ఇంత రుచికరమైన చేపల పులుసు తినలేదు ఆంటీ. అవునంటే మా అమ్మ చేసేదానికంటే మీరే అద్భుతంగా వండారు. ఈ చలికి మా కోరిక తీర్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ. చిచ్చుకాకి నవ్వుతూ, థ్యాంక్స్ ఎందుకులేరా, మీరు కడుపు నిండా తిన్నారు కదా, నాకు అదే సంతోషం. ఈ వర్షాకాలంలో రోజు ఇంట్లో కూర్చొని నాకు కూడా ఏం చేయాలో పాల్పోవడం లేదు. కాలక్షేపం కాక వంటలు చేస్తున్నాను అంతే. బుజ్జి పిచ్చుక కొద్దిగా ఆలోచిస్తూ, ఆంటీ, నాకు ఐడియా వచ్చింది. మీరు ఈ వర్షంలో ఖాళీగా ఎండుకుంటడం, మీకు చేపలు పట్టడం ఎలాగో తెలుసు. పైగా వానలో వెళ్ళడానికి మీరు భయపడరు. మా అమ్మ చోటు ఆంటీ ఉదయం ఏమన్నారో తెలుసా? ఎవరైనా మన ఊర్లో చేపలు అమ్మడానికి వస్తే వాళ్ళ దగ్గర కొని వండుతాము అని అన్నారు. అంటే మా అమ్మలాగానే ఊర్లో చాలా మందికి చేపలు తినాలనున్నా వానలో వెళ్ళలేక ఆగిపోయి ఉంటారు కదా. మీరెందుకు చేపలు పట్టి మన ఊర్లో అమ్ముకుంటూ? బన్ను చిలుక ఉత్సాహంగా, అవును చిచ్చు అంటే బుద్ధి చెప్పింది కరెక్ట్. మీరు ఉదయాన్నే వెళ్ళి ఒక బుట్టడు చేపలు పట్టి ఊర్లో అందరి ఇళ్ల దగ్గరకు వెళ్ళి అమ్మితే అందరూ ఎక్కబడి కొంటారు. మీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది. మీకు టైం పాస్ కూడా అవుతుంది. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా, అరే, ఎంత మంచి ఐడియా చెప్పారా పిల్లలు. నిజమే కదా, ఎటో ఖాళీగానే ఉన్నాను. కాస్త కష్టపడితే ఈ వర్షాకాలంలో మంచి వ్యాపారం చేసినట్లు అవుతుంది. ఆ బుజ్జి, నీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు తల్లి. నేను రేపటి నుండి ఈ చేపల వ్యాపారం మొదలు పెడతాను. పిల్లలు ఆనందంగా వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే వర్షం పడుతున్నా సరే చిచ్చుకాకి రెయిన్ కోట్ వేసుకుని గొడుగు పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్తుంది. తనకున్న వల వేసి పెద్ద పెద్ద నాటు చేపలను పట్టి ఒక బుట్టలో వేసుకుంటుంది. ఆ బుట్టను నెత్తిని పెట్టుకుని ఊర్లోకి అడుగు పెడుతుంది. చిచ్చుకాకి పెద్ద గొంతుతో అరుస్తూ, ఆ చేపలు చేపలు, తాజా నాటు చేపలు, వర్షపు నీటిలో పట్టిన పతకున్న చేపలు ఎవరికి కావాలి? రండి, తీసుకెళ్ళండి. ఆ గొంతు వినగానే తుని పిచ్చుక, చోటు చిలుక తమ ఇళ్లలో నుండి బయటకొస్తారు. చిచ్చుకాకి నెత్తిన చేపల పుట్ట చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అరే చిచ్చు, నువ్వా? ఏంటి వానలో చేపలమ్ముతున్నావు? ఎక్కడ పట్టావే ఇవి? చిచ్చుకాకి నవ్వుతూ, మన ఊరి చెరువులోనే పట్టాంతనే. వర్షానికి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇలా వ్యాపారం మొదలు పెట్టాను. నిన్న బన్ను బుజ్జిలకు చేపల కూర తినాలని ఉందంట కదా, అందుకే మీ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చాను. కావాలా? చోటు చిలుక సంతోషంగా బుట్టలోకి చూస్తూ, అబ్బా, భలే టైంకి వచ్చావు చిచ్చు. నిన్న మా పిల్లలు అడిగితే వానలో మేము వెళ్ళలేమని చెప్పాము. ఇప్పుడు నువ్వే మా ఇంటి ముందుకు తెచ్చావు కాబట్టి మేము ఖచ్చితంగా కొంటాం.
నాకొక 2 కిలోల చేపల తూకం వెయ్యి. అవును చిచ్చు, నాకు కూడా ఒక 2 కిలోలు ఇవ్వు. ఈ వానలో నువ్వు మాకు దేవుడిలా వచ్చావు. తుని చోటు చేపలు కొనుక్కున్నాక చిచ్చుకాకి ఊరంతా తిరుగుతూ తన బుట్టలోని చేపలన్నీ అమ్మేస్తుంది. చివరికి ఊరి చివనున్న మహిగ్రద్ద ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పటికి బుట్టలో ఇంకో కిలో చేపలు మాత్రమే మిగిలుంటాయి. చిచ్చుకాకి తలుపు కొడుతూ, మహిగారు, ఓ మహిగారు, నేను చిచ్చుకాకిని. తాజా చేపలు తెచ్చాను, కొంటారా? మహిగ్రద్ద తలుపు తీసి నీరసంగా తగ్గుతూ, "ఆ, అరే చిచ్చు, వానలో చేపలు అమ్ముతున్నావా? భలే కష్టపడుతున్నావే. చేపలు చూడటానికి చాలా తాజాగా ఉన్నాయి. ఈ చలికి చేపల పులుసు తినాలని నాకు ఆశగానే ఉంది చిచ్చు. కానీ కానీ ఏంటి మహిగారు, రేట్ ఎక్కువ చెప్తానని భయపడుతున్నారా? మీ దగ్గర నేను న్యాయమైన రేటే తీసుకుంటానులేండి. మహిగ్రద్ద నిట్టూరుస్తూ, "ఆ, రేటు కోసం కాదు చిచ్చు. నా వయసు అయిపోయింది కదా. నా కీళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఇప్పుడు ఈ పచ్చి చేపలను కొని వాటి పులుసులు తీసి ముక్కలు కోసి ఆ నీచు వాసన భరిస్తూ కూర వండడం అంటే నా వల్ల కాని పని. ఏదో ఇష్టమున్నా నా ఓపిక లేక నేను వండుకోలేకపోతున్నాను." చిచ్చుకాకి అర్థం చేసుకుని, అయ్యో మహిగారు, అవునా? నిజమే, ఈ వయసులో ఆ పని చాలా కష్టమే. చిచ్చు, నాకు విషయం అనిపిస్తుంది. నాలాంటి వయసు భయపడిన వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ గా ఉండే పిల్లలు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పచ్చి చేపలిస్తే వండుకోలేరు. అదే నువ్వు నీ చేతులతో అద్భుతమైన చేపల పులుసు వండి ఆ వండిన కూరని తీసుకొచ్చి అమ్మితే మాలాంటి వాళ్ళందరూ ఎగబడి కొంటావు కదా. పచ్చి చేపల కంటే వండిన కూరకే మేము ఎక్కువ డబ్బులు ఇస్తాము. ఈ వర్షాకాలంలో ఎవరు వండుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇది నీకు లాభాల పంట అవుతుంది. ఆలోచించు చిచ్చు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా ఆగిపోయి మనసులో ఆలోచిస్తూ, అరే మహిగారు, ఎంత మంచి ఐడియా చెప్పారు. పచ్చి చేపలు అమ్మితే కేవలం వండుకునే వాళ్ళే కొంటారు. అదే వండిన చేపల కూర అమ్మితే ఊళ్ళో అందరూ కొంటారు. నా చేతి వంట గురించి అందరికీ తెలుసు అంటూ పైకి, మహిగారు, మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు. నేను రేపటి నుండి పచ్చి చేపలు అమ్మను. వేడి వేడి చేపల పులుసు తెచ్చి అమ్ముతాను. రేపు మొదటి పోని మీతోనే చేయిస్తాను. మహిగ్రద్ద నవ్వుతూ, అలాగే చిచ్చు, నేను నీ కూర కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం మళ్ళీ దంచి కొడుతుంది. చిచ్చుకాకి తెల్లవారుజామునే వెళ్లి చేపలు పట్టుకొనొచ్చి వాటిని శుభ్రం చేసి ఒక పెద్ద గిన్నె నిండా అద్భుతమైన మసాలాలు వేసి ఎర్రటి చేపల పులుసు వండుతుంది. ఆ వాసన వంటగది నుండి బయటికి వెళ్లి ఊరంతా వ్యాపిస్తుంది. చిచ్చుకాకి ఆ పెద్ద గిన్నెను ఒక తోపుడు బండి మీద పెట్టుకుని దానికొక గొడుగు కట్టుకుని ఊర్లోకి వస్తుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, వేడి వేడి చేపల పులుసు, నాటు చేపల పులుసు, వర్షపు చలిని పోగొట్టే కారం కారమైన చేపల పులుసు అండోయ్, రండోయ్ రండి. ఆ గుమగుమలాడే వాసన పీల్చిన ఊరు జనాలు, ముఖ్యంగా వృద్ధులు, వండుకోవడం రాని వాళ్ళు తమ ఇళ్లలో నుండి గిన్నెలు పట్టుకుని పరుగు పరుగున వస్తారు. లూసి పౌరం గిన్నె పట్టుకుని వస్తూ, అబ్బా చిచ్చు, వాసనతోనే చంపేస్తున్నావు. ఆఫీస్కెళ్ళాలి, వంట చేసే ఓపిక లేదు. నాకు ఒక 1/2 కిలో పులుసు కట్టేయి. నాకు కూడా తెచ్చు. ఈ వానలో వేడి వేడి చేపల పులుసు తినడం అంటే స్వర్గమే. అలా చూస్తూ ఉండగానే కేవలం గంట వ్యవధిలో చిచ్చుకాకి వండిన ఆ పెద్ద గిన్నెడు చేపల పులుసు మొత్తం అమ్ముడుపోతుంది. ఆమె చేతిలో బోలెడన్ని డబ్బులొచ్చి పడతాయి. చిచ్చుకాకి ఆనందానికి అవతుల్లేదు. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ, వావ్, మహిగారు చెప్పినట్లు పచ్చి చేపల కంటే ఈ వండిన కూరలో 10 అంతల లాభం వస్తుంది. నా కష్టం అంతా తీరిపోయింది. ఈ వ్యాపారం ఐడియా నాకు రావడానికి కారణం ఆ బుచ్చి పన్నులే. వాళ్లకు నేను కృతజ్ఞత చెప్పాలి. అలాగే ఆ చిన్న గిన్నెలో కొద్దిగా చేపల పులుసు మిగిల్చుకున్న చిచ్చుకాకి నేరుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది. తలుపు తట్టగానే బుజ్జి వచ్చి తలుపు తీస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ ఆ గిన్నెను బుజ్జి చేతిలో పెడుతూ, ఈదగా బుజ్జి తల్లి, నీకోసం వేడి వేడి చేపల పులుసు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, ఆంటీ, నిన్న పచ్చి చేపలు అమ్మారు కదా, ఈ రోజు ఏకంగా పులుసు తెచ్చారేంటి? అంత నీ చలవే తల్లి. ఆ రోజు నువ్వు చేపలు పట్టి అమ్మమని చెప్పావా? నేను అలాగే చేశాను. మహిగారు దానిని వండి అమ్మమని సలహా ఇచ్చారు. ఈ రోజు నేను వండిన పులుసు అంతా క్షణాల్లో అమ్ముడుపోయింది. ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళలేక బాధపడుతున్న నాకు మీరు ఒక అద్భుతమైన వ్యాపారాన్ని నేర్పించారు. మీ వల్ల ఈ రోజు నేను చాలా డబ్బు సంపాదించాను. అందుకే ఈ పులుసు మీకు ఫ్రీగా ఇస్తున్నాను. తుని పిచ్చుక లోపల నుండొస్తూ, అరే చిచ్చు, వ్యాపారం బాగా జరుగుతుందా? చాలా సంతోషం. అవును తని, ఈ వానలో నాకు ఒక మంచి బ్రతుకు తెరువు దొరికింది. థ్యాంక్ యూ బుజ్జి, థ్యాంక్ యూ తని. ఇక నేను వెళ్తాను. రేపటి వ్యాపారానికి ఏర్పాట్లు చేసుకోవాలి. చిచ్చుకాకి ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బుజ్జి తుని కలిసి ఆ వేడివేడి చేపల పులుసును ఎంతో ఆనందంగా తింటారు. ఆ వర్షాకాలం పూర్తయ్యే వరకు చిచ్చుకాకి ప్రతిరోజు ఎంతో కష్టపడి చేపల్ని పట్టి
అద్భుతమైన చేపల పులుసు వండి ఊరందరికీ అమ్ముతూ 2 చేతుల డబ్బు సంపాదిస్తూ ఎంతో సంతోషంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. సోమరి పిచ్చుక. పచ్చని చెట్లతో కలకలలాడుతున్న ఆ పక్షుల గ్రామంలో ఉదయం పూట ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాని తుని పిచ్చుక ఇంట్లో మాత్రం రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం తుని కూతురు బుజ్జి పిచ్చుక. బుజ్జికి సోమరితనం మరీ ఎక్కువ. పగలంతా నిద్రపోవడమే దాని పని. కనీసం స్నేహితులతో ఆడుకోవడానికి కూడా బద్దకిస్తుంది. ఒకరోజు ఉదయం బన్ను చిలుక, చిన్ను కాకి బుజ్జిని ఆడుకోవడానికి పిలవడానికి వాళ్ళ ఇంటికొచ్చారు. బన్ను చిలుక తలుపు కొడుతూ గట్టిగా, బుజ్జే, ఓ బుజ్జి, ఇంకా నిద్రపోతున్నావా ఏంటి? త్వరగా బయటికి రా. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. మనం వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద దాగుడు ముట్టలు ఆడుకుందాం రా. అవును బుజ్జి, త్వరగా రా. నిన్న కూడా నువ్వు ఆడుకోవడానికి రాలేదు. ఎప్పుడు ఆ ఇంట్లో ముడుచుకుని పడుకుంటే ఏమొస్తుంది? బయటకు వస్తే కదా వ్యాయామం అవుతుంది. మన ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నారు. బుజ్జి పిచ్చుక లోపల మంచం మీద నుండి ముసుగు తీయకుండా నిద్రమత్తులో, అప్పా, మీ కోలేంట్రా? పొద్దు పొద్దున్నే నాకు చాలా నిద్ర వస్తుంది. నన్ను కాస్త ప్రశాంతంగా పడుకోనివ్వండి. నేను ఆడుకోవడానికి రాను. నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. అబద్ధాలు చెప్పక బుజ్జే. నిన్న రాత్రి 8 గంటలకే పడుకున్నావని టోనీ ఆంటీ చెప్పింది. 12 గంటలు పడుకున్నా ఇంకా నిద్ర ఏమిటి? లేచిరా ముందు. బుజ్జి పిచ్చుక విసుక్కుంటూ, నేను రానంటే రానురా పన్నుక. పరిగెత్తితే నా కాళ్ళు నొప్పులు పుట్టాయి, చెమటలు పట్టాయి. నాకు ఈ ఆటలంటేనే చిరాకు. మీరు వెళ్ళి ఆడుకోండి. దయచేసి నా ప్రాణం తీయకండి. తుని పిచ్చుక వంటగదిలో నుండి కోపంగా బయటకొస్తూ, చూసారా బన్ను, నా కూతురు ఎంత సోమరిపోతుందో. కనీసం మీతో ఆడుకోవడానికి కూడా బద్దకిస్తుంది. ఇంకా ఇంటి పనులు ఏం చేస్తుంది? మీరైనా దానికి కాస్త బుద్ధి చెప్పండిరా. ఏమో ఆంటీ, మేము రోజు పిలుస్తూనే ఉన్నాం, అది మాత్రం రావడం లేదు. సరే ఆంటీ, మేము వెళ్తాము. బుజ్జి, నువ్వు అలాగే పడుకో. స్నేహితులు వెళ్లిపోగానే తుని పిచ్చుక కోపంగా బుజ్జి మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి లాగేస్తుంది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, ఓసై బుజ్జి, లేవవే ముందు. రోజు రోజుకు నీ సోమరితనం మరీ శృతి మించిపోతుంది. పొద్దున్నే లేచి 10 కాలాల పాటు నలుగురితో ఆడుకోవాలి కాని ఇలా ముసుగు తన్ని పడుకున్నావేంటి? నీ వయసున్న పిల్లలందరూ ఇళ్లలో వాళ్ళ తల్లులకు ఎంత సాయం చేస్తున్నారో తెలుసా? బుజ్జి పిచ్చుక కళ్ళు నలుముకుంటూ ఏడుపు మొహం పెట్టి, అమ్మా, నన్నెందుకమ్మా ఎప్పుడు ఇలా తిట్టునే ఉంటావు? నేను పడుకుంటే నీకొచ్చిన నష్టమేంటి? నేనేమైనా అల్లరి చేస్తున్నానా? ఎవరితో అయినా గొడవ పడుతున్నానా? ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నాను కదా. దానికి కూడా నా మీద ఎందుకు అరుస్తున్నావు? తుని పిచ్చుక మరింత కోపంగా, ప్రశాంతంగా పడుకుంటున్నావా? అసలు నీకు పని పాట ఏమైనా ఉందా? వయసుకొచ్చావు. రేపొద్దున నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా. ఇలా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటే నీకు భవిష్యత్ ఏముంటుంది? ఏ పని చేయకుండా కూర్చుంటే రేపు నీకు ఎవరైనా అన్నం పెడతారా? నా కర్మకాలి నీకు ఏ పని చెప్పినా సరిగ్గా చేయవు. నిన్న గిన్నెలు కడగమంటే సగం కడిగి నిద్రపోయావు. మొన్న బట్టలు ఆరేయమంటే తీసుకెళ్లి మంచం మీద పడేసి నిద్రపోయావు. నీతో నాకు నరకంగా ఉంది బుజ్జి. అమ్మా, నేను కావాలని చేయను కదమ్మా. పని చేస్తుంటే నాకు తెలియకుండానే ఆవలింపులు వస్తున్నాయి. అలా కళ్ళు ముట్టలు పడిపోతాయి. నాకేమో ఈ పనులు చేయడం కంటే హాయిగా కళ్ళు మూసుకొని కలలు కనడం చాలా ఇష్టం. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, నీ కలలేమో కాని ఈ రోజు నీకు నేను ఒక ముఖ్యమైన పని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. నేను ఈ రోజు మధ్యాహ్నం సిటీకి వెళ్తున్నాను. పొలంలో వేయడానికి కొన్ని విత్తనాలు, మందులు తీసుకురావాలి. నేను తిరిగి రావడానికి రేపు ఉదయం అవుతుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, రేపు ఉదయమా? అయితే రాత్రి ఇంట్లో నేనొక్కదాన్నే ఉండాలా? నాకు భయంగా ఉంటుందమ్మా. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు రాత్రి ఇంట్లో కాదు ఉండేది, పొలంలో. ఈ రోజు రాత్రి ఖచ్చితంగా మన పొలానికి నీళ్లు పెట్టాలి. నువ్వు సాయంత్రం 7 గంటలకల్లా పొలానికి వెళ్ళు. అక్కడే ఉండి రాత్రి 10 గంటలకు కరెంట్ రాగానే కరెక్ట్ గా నీళ్ల మోటార్ ఆన్ చేయాలి. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి? నేను పొలానికి వెళ్ళాలా? రాత్రిపూట చలిలో ఆ మట్టిలో నేను పడుకోలేనమ్మా. అక్కడ కింద నేల గట్టిగా ఉంటుంది. నాకు అస్సలు నిద్ర పట్టదు. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళను. తుని పిచ్చుక కోపంతో పళ్ళు కొరుకుతూ, నోర్మొయ్, నేను చెబుతున్నది అభ్యర్థన కాదు, ఆర్డర్.
నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. రాత్రి 10 గంటలకు మోటార్ ఆన్ చేసి కరెక్ట్ గా 1 గంట తర్వాత అంటే 11 గంటలకు మోటార్ ఆఫ్ చేయాలి. 1 నిమిషం ఎక్కువైనా సరే పొలంలో నీళ్ళెక్కువైపోయి పంట మునిగిపోతుంది. గుర్తుపెట్టుకో, 10కి ఆన్ చేసి 11కి ఆఫ్ చేయాలి. ఒకవేళ నువ్వు ఈ పని సరిగ్గా చేయకపోతే రేపు నేను సిటీ నుండి వచ్చాక నిన్ను ఇంట్లో కూడా రానివ్వను. అర్థమైందా? బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ, అర్థమైందమ్మా, నేను వెళ్తానులే. మోటార్ ఆన్ చేసి గంట తర్వాత ఆఫ్ చేస్తాను. నువ్వంటే కోపడుకో. సరే, నేను బయలుదేరుతున్నాను. క్యారేజీలో అన్నం పెట్టాను, తీసుకుని సాయంత్రం పొలానికి వెళ్ళు. జాగ్రత్త సుమా. తుని పిచ్చుక సిటీకి బయలుదేరుతుంది. బుజ్జి పిచ్చుక సాయంత్రం వరకు ఇంట్లోనే నిద్రపోయి 6 గంటలకు నిద్ర లేస్తుంది. క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళడానికని సిద్ధమవుతుంది. కానీ ఆమెకు నేల మీద పడుకోవడం ఇష్టం లేక ఒక ఉపాయం ఆలోచిస్తుంది. బుజ్జి పిచ్చుక తనలో తాను మాట్లాడుకుంటూ, మా అమ్మేమో పొలంలో పడుకోమంది. అక్కడ కింద నేలంతా ఇరుకుగా రాళ్లతో ఉంటుంది. ఏ చీమ పురుగు కుట్టే నా పరిస్థితి ఏంటి? అక్కడైతే నాకు అసలు నిద్ర పట్టదు. ఐడియా! మన ఇంట్లో ఉన్న బట్టల ఉయ్యాల ఉంది కదా, దాన్ని తీసుకెళ్లి పొలంలో ఉన్న 2 చెట్ల మధ్య కట్టుకుంటే హాయిగా గాలిలో ఊగుతూ నిద్రపోవచ్చు కదా. కరెక్టే, అలాగే చేస్తాను. ఇక బుజ్జి ఉయ్యాలను తీసుకుని పొలానికి చేరుకు అక్కడున్న 2 పెద్ద మామిడి చెట్ల మధ్య ఆ ఉయ్యాలను చాలా జాగ్రత్తగా కడుతుంది. అందులో పడుకుని చూసుకుంటుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో ఈ పల్లెటూరి చల్లటి గాలి. ఈ ఆకాశంలో నక్షత్రాలు చూస్తుంటే నాకు ఇప్పుడే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కానీ టైం ఇంకా 8 అవుతుంది. 10 గంటల వరకు ఎలాగోలా మెలకువగా ఉండాలి. ఈలోపు మా అమ్మ పెట్టించిన అన్నం తినేస్తాను. బుజ్జి క్యారేజ్ తెరిచి కడుపు నిండా అన్నం తింటుంది. ఆరు బయట చల్లటి గాలి, కడుపు నిండా భోజనం. బుజ్జి కళ్ళు వాటంతట అవే మూసుకుపోతూ ఉంటాయి. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ, అమ్మా, నాకు విపరీతమైన నిద్ర వస్తుంది. కళ్ళు తెరవలేకపోతున్నాను. టైం ఎంతైంది? అరే, అప్పుడే 10 గంటలైపోయిందా? మా అమ్మ చెప్పిన టైం వచ్చేసింది. త్వరగా వెళ్ళి మోటార్ ఆన్ చేయాలి. బుజ్జి కష్టంగా లేచి వెళ్లి నీళ్ల మోటార్ స్విచ్ ఆన్ చేస్తుంది. మోటార్ రయ్యమని తిరగడం మొదలవుతుంది. పైపుల్లో నుండి నీళ్లు ఉరకలేస్తూ పొలంలోకి పారుతూ ఉంటాయి. అమ్మయ్యా, మోటార్ ఆన్ చేసేసాను. సగం పని అయిపోయింది. ఇంకొక గంట వెయిట్ చేసి ఆఫ్ చేయడమే. ఈ 1 గంట సేపు కింద కూర్చుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. వెళ్ళి ఆ ఉయ్యాలలో పడుకొని కళ్ళు మూసుకుంటాను. 11 గంటలకు ఎలాగో నా కళ్ళు అవి తెచ్చుకుంటాయి కదా. 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాను. అలా బుజ్జి తిరిగొచ్చి ఆ బట్టల ఉయ్యాలలో పడుకుంటుంది. ఉయ్యాల మెల్లిగా ఊగుతూ ఉంటుంది. ఆ చల్లటి గాలికి, ఆ నీళ్ల గలగల శబ్దానికి బుజ్జి పిచ్చుక 5 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. టైం 11 అవుతుంది, 12 అవుతుంది, రాత్రి 1 గంట అవుతుంది. కానీ బుజ్జికి మెలకువ రాదు. మోటార్ ఆన్ లోనే ఉంటుంది. నీళ్లు పొలమంతా తారి నిండిపోయి గట్లు తెగిపోయి పక్కనున్న పొలాల్లోకి కూడా ప్రవహించడం మొదలవుతాయి. ఉదయం 6 గంటలకు సూర్యుడొస్తాడు. అప్పుడే తుని పిచ్చుక సిటీ నుండి నేరుగా పొలానికి వస్తుంది. అక్కడ పరిస్థితి చూసి ఆమెకు గుండాగినంత పనవుతుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అరుస్తూ, అయ్యో దేవుడా, నా పొలం ఏంటి ఇలా చెరువులా మారిపోయింది? మోటార్ ఇంకా ఆన్లోనే ఉందేంటి? రాత్రింతా నీళ్లు పారుతూనే ఉన్నాయా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి మోటార్ ఆఫ్ చేస్తుంది. ఈ బుజ్జి కాడికి ఏమైంది? బుజ్జి, ఓ బుజ్జి, ఎక్కడున్నావే నువ్వు? తుని అరుచుకుంటూ వెతుకుతుంటే చెట్ల మధ్య ఉయ్యాలలో కుంభకర్ణుడిలా నిద్రపోతున్న బుజ్జి కనిపిస్తుంది. అది చూడగానే తునికి విపరీతమైన కోపం వస్తుంది. తుని పిచ్చుక కోపంతో రగిలిపోతూ వెళ్లి ఉయ్యాలను గట్టిగా లాగుతూ, ఓసై సోమరిపోతు దద్దమ్మా, లేవవే, లేవు! బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి కింద పడిపోయి, అమ్మా, ఏమైందమ్మా? పొద్దున్నే ఎందుకు అంతలా అరుస్తున్నావు? తుని పిచ్చుక బుజ్జిని చెయ్యి పట్టుకుని లాగి నీళ్లు నిండిన పొలాన్ని చూపిస్తూ, ఎందుకు అరుస్తున్నానా? అటు చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. నా పొలం పరిస్థితి ఏంటో చూడు. నేను నీకు రాత్రి ఏం చెప్పి వెళ్ళాను? 10 గంటలకు ఆన్ చేసి 11 గంటలకు ఆఫ్ చేయమని గీత గీసి మరీ చెప్పాను కదా. నువ్వేం చేశావు? ఇక్కడ ఉయ్యాల కట్టుకుని పందిలాగా తిని రాత్రంతా నిద్రపోయావా? బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, నేను ఆన్ చేశానమ్మా. కాసేపు అలా కళ్ళు మూసుకున్నాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసిందమ్మా.
క్షమించు. తుని పిచ్చుక తల పట్టుకుని ఏడుస్తూ, నిన్ను క్షమించాలా? ఎలా క్షమించాలా నిన్ను? రాత్రంతా మోటార్ ఆన్ లో ఉండడం వల్ల ఎంత కరెంటు కాలిందో తెలుసా? పొలమంతా నీళ్లు నిండిపోయి పంట వేర్లు కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నేను పడ్డ కష్టమంతా నీ ఒక్క రోజు నిద్ర వల్ల నాశనం అయిపోయింది. నిన్ను నమ్మి ఈ పని అప్పగించిన నా బుద్ధి తప్పు. అసలు నీకెందుకు అంత సోమరితనం? నేనెంత చెప్పినా నీలో మార్పు రాదా? ఈ రోజు నీ వల్లే నాకు ఎంత నష్టం జరిగిందో చూడు. నా కర్మ, ఎవరితో చెప్పుకోవాలి ఈ బాధ? బుజ్జి పిచ్చుక తప్పు తెలుసుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఆమెను తిడుతూ బాధపడుతున్న సమయంలో అటుగా పక్క పొలాల యజమానులైన చోటు చిలుక, చిచ్చుకాకి, లూసీ పౌరం ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. చోటు చిలుక దూరం నుండే అరుస్తూ, తుని, ఓ తుని, వచ్చేసావా? నువ్వెప్పుడొచ్చావు సిటీ నుండి? తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇప్పుడే వచ్చాను చోటు. నా బాధలో నేనుంటే మీరేంటి అంత ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఏమైంది? ఏమైందా? ఆనందపడక ఇంకేం చేస్తాం తుని. ఈ రోజు నువ్వు నీ కూతురు బుజ్జి కలిసి మా 3 కుటుంబాలను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు తుని. మీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అవును తుని, ఈ రోజు మీరు చేసిన మేలు మేము మా జీవితాంతం మర్చిపోలేము. బుజ్జి, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. నీ వల్లే మాకీ రోజు ఈ సంతోషం దక్కింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ, ఏంటి మీరు మాట్లాడుతున్నది? నాకేం అర్థం కావడం లేదు. నా కూతురు చేసిన నిర్వాకానికి నా పంట మునిగిపోయి నేనేడుస్తుంటే మీరొచ్చి దానికి థ్యాంక్స్ చెబుతున్నారా? అసలేం జరిగింది? చెబుతాను విను తుని. నిన్న మధ్యాహ్నం మా 3 పొలాలకు నీళ్లు పెట్టే ఉమ్మడి మోటారు అకస్మాత్తుగా కాలిపోయింది. మెకానిక్ ని పిలిస్తే వాడు ఊళ్ళో లేడు. 2 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ రోజు కనుక మా పొలాలకు నీళ్లు పెట్టకపోతే మా పంటంతా ఎండిపోయి నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. రాత్రంతా మేమెవరము నిద్రపోలేదు తుని. మా పంటలు ఎండిపోతాయని భయంతో ఏడుస్తూనే ఉన్నాము. అవును తుని, మా జీవితాలు రోడ్డున పడతాయని భయపడ్డాము. ఉదయాన్నే లేచి పొలం పరిస్థితి చూద్దామని వచ్చామా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక అద్భుతం జరిగింది తుని. మా పొలాల నిండా దండిగా నీళ్లు పారి ఉన్నాయి. మా పంటలన్నీ ఎంతో పచ్చగా కలకల్లాడుతున్నాయి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, మీ పొలాల్లోకి నీళ్ళెలా వచ్చాయి? మీ మోటార్ కాలిపోయింది కదా? లూసీ పౌరం నవ్వుతూ, అదే మ్యాజిక్ తుని. బుజ్జి రాత్రి 11 గంటలకు మీ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి నిద్రపోయింది కదా. ఆ నీళ్ళన్నీ మీ పొలం నిండిపోయి మీ గట్టు తెగిపోయి నేరుగా మా పొలాల్లోకి ప్రవహించాయి. రాత్రంతా కరెంటు ఉండడం వల్ల మా 3 పొలాలకు సరిపడా నీళ్లు దండిగా అందాయి. బుజ్జి మోటార్ ఆఫ్ చేయకపోవడం మా పాలిట వరంగా మారింది. ఒకవేళ బుజ్జి కనుక సమయానికి మోటార్ ఆఫ్ చేసుంటే ఈ రోజు మా పంటలు పూర్తిగా కాలిపోయి ఉండే. అవును తుని, ఒకరి పొరపాటు ఇంకొకరికి మేలు చేస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. నీ కూతురు బుజ్జి సోమరితనం వల్లే మా పంటలు బతికాయి. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాం. నువ్వు దాని మీద కోప్పడుకు తుని. దయచేసి దాన్ని క్షమించేసేయ్. మీ పొలంలో నీళ్లు కూడా ఎండకి 2 రోజుల్లో ఆరిపోతాయిలే. కంగారు పడకు. తుని పిచ్చుక విషయం అర్థమై ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, అమ్మో, ఇదా సంగతి. నేనెంత భయపడిపోయానో. బుజ్జి సోమరితనం ఈ రోజు మీ అందరికి మేలు చేసిందన్నమాట. అదృష్టం బాగుండి మీరు బతికిపోయారు. లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో. చోటు, చిచ్చు, లూసీలు సంతోషంగా బుజ్జికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పి తమ పొలాల దగ్గరికి వెళ్లిపోతారు. తుని పిచ్చుక కోపం తగ్గి బుజ్జి దగ్గరికి వస్తుంది. తుని పిచ్చుక బుజ్జి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా, విన్నావా బుజ్జి? ఈ రోజు నీ పొరపాటు వల్ల మన చుట్టుపక్కల వాళ్ళ పంటలు బ్రతికాయి. నీ సోమరితనం వాళ్ళకి మేలు చేసింది కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇంకా ఏడవకు. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకొని, లేదమ్మా, నేను సంతోషపడటం లేదు. వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు కదా అని నేను గర్వపడటం లేదు. నాకెంతో సిగ్గుగా ఉందమ్మా. నేను చేసిన తప్పు వల్ల ఏదో అదృష్టం కొట్టి వాళ్ళకు మేలు జరిగింది. కానీ ప్రతిసారి ఇలా అదృష్టం కలిసి రాదు కదా. ఒకవేళ వాళ్ళ పొలాల్లో మోటార్ బాగుండుంటే నా వల్ల వాళ్ళ పంటలు కూడా మునిగిపోయేవి కదా. అప్పుడు ఊరంతా నన్ను తిట్టేవారు. ఒకరి ప్రాణాలు, ఒకరి కష్టం నా నిద్ర మీద ఆధారపడి ఉన్నాయని నాకిప్పుడు అర్థమైందమ్మా. తుని పిచ్చుక సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుని, నా తల్లి, నీకు నిజం అర్థమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బుజ్జి. నీలో మార్పు వస్తుందని నాకు నమ్మకం కలిగింది. అవునమ్మా, ఈ రోజుతో ఆ సోమరితనానికి స్వస్తి చెప్తున్నాను. పనులు తప్పించుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి లాభము ఉండదు. పైగా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ రోజు నుండి నేను ఏ పనికైనా బద్దకించను. నీకు చేదోడు వాదోడుగా ఉంటాను. నా బాధ్యతలు నేను సక్రమంగా నెరవేరుస్తానమ్మా. ఇది నా మాట.
తుని పిచ్చుక తన కూతురు పుచ్చి మాటలకు ఎంతో సంతోషించి ఆమెను గట్టిగా హత్తుకుంటుంది. ఆ విధంగా ఒక చిన్న పొరపాటు అందరికీ మేలు చేయడమే కాకుండా బుజ్జి పిచ్చుకలో ఎంతో గొప్ప మార్పును తీసుకొనొచ్చింది. ఆ రోజుటి నుండి పుచ్చి తన సోమరితనాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఊరిలో అందరికంటే చురుకైన పక్షిగా పేరు తెచ్చుకుని తన తల్లితో కలిసి ఎంతో సంతోషంగా జీవించింది.